శారదా అశోక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మాలతీ చంద్ర పురస్కారం అందుకు మీకు అభినందనలు. అనేక పాఠశాలలు మేము ఉన్నాయి కదా. ధన్యవాదాలండి. కానీ నాకు మాలతీ చంద్ర అవార్డు రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఆవిడ ఒక గొప్ప రచయిత్రి. ఆ పురస్కారం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మీరు దాదాపు 80 పుస్తకాలు మీరు ప్రచురించినవి. అవునండి. దానిలో కథలున్నాయి, కవితలున్నాయి, నాటకాలున్నాయి, తర్వాత పాటలున్నాయి. ఇవన్నీ కూడా కలిపి 80 పుస్తకాలు అయింది. 80వ పుస్తకం నవల అయింది. 27 నవలలు, తర్వాత 9 కవితా సంపుటాలు, 9 మన కథా సంపుటాలు, ఇలాగా గ్రామ్ఫోన్ రికార్డులు కూడా వచ్చాయండి. కథలకు గాను నాకు ఎక్కడా విచారం లేదు. అన్ని కొంచెం కొంచెమే రాశానే. ఒక 80 నవలలో 80 కథలు అలా చెప్పుకోవాలని కాకుండా దానిలో పాతిగా దీనిలో పాతిగా అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ నాకేం విచారం లేదు, ఎందుకంటే ప్రతి దానిలో కూడా ఏదో ఒక గుర్తింపు వచ్చింది. ఇది కాకుండా మీరు స్టేజ్ కాంపీరింగ్ చేసేవాళ్ళు. అవునండి, అది కూడా చేసేవాళ్ళు. అది కూడా ఎలా సాధించగలిగారు? భగవంతుడిదేయండి. అది నేను అనుకుంటాను. మనకి ఏమిటో తెలియదు. కొన్ని మీరు చేయగలరు అని ధైర్యం చెప్పి నాకు మీరు రావాలి అని అడిగితే కానీ నాలో శక్తి నాకు తెలియలేదు. తర్వాత చెప్పినప్పుడు ఏ పని చెప్పినా కూడా అది కరెక్ట్ గా చేయాలనేటువంటి ఉద్దేశంతో మొదలు పెట్టేదాన్ని. దానికోసం ఎంతో కృషి చేసేదాన్ని. అలాగా నాకు వ్యాఖ్యాతగా కూడా గోల్డ్ మెడల్ ఇచ్చారు ఒక సంస్థ వాళ్ళు. సరే, రామారావు గారు శభాష్ అనిపించుకుని అండము నాకు ఇప్పటికీ మహా సంతోషం. ఆయన మీద నేను బుర్రకథ కూడా రాసే అవకాశం నాకు వచ్చింది. ఆ సందర్భంగానే లక్ష్మీపార్వతి గారు నాకు మొన్న సన్మానం చేసి ఏదో పురస్కారం కూడా ఇచ్చారు. అయితే ఇవి కాకుండా ఈ మధ్య మీరు 1 సంవత్సరం క్రితం నా సిరిచుక్క సికింద్రాబాద్ అనేటువంటి ఒక పుస్తకాన్ని సికింద్రాబాద్ నేపథ్యం గురించి రాశారు. అవునండి, నేను పుట్టింది సికింద్రాబాద్, నేను చదువుకునేది సికింద్రాబాద్, నేను పెరిగింది, పెద్దయింది, ఉద్యోగం చేసింది సికింద్రాబాద్. నా పిల్లలు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుని ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ తర్వాత వాళ్ళు ఎదిగింది సికింద్రాబాద్. ఇప్పుడు ఇంకా ఉన్నది సికింద్రాబాదే. ఏంటి ఊర్లు తిరిగినా, ఏ దేశాలు తిరిగినా తిరిగి మళ్ళీ నేను సికింద్రాబాద్ లోనే ఉన్నాను. కానీ సికింద్రాబాద్ వదిలిపెట్టి వెళ్ళలేదు. కాబట్టి నా సిరిచుక్కగా సికింద్రాబాద్ కాకపోతే మరేమిటండి, అంటే కనుమరుగైనటువంటి కొన్ని ప్రదేశాలు, దానిలో చాలా అందరూ ప్రధానంగా ఏం చెప్పారు. ఇప్పుడున్న సికింద్రాబాద్ కి అప్పుడున్న సికింద్రాబాద్ కి అసలు పోలికే లేదండి. అప్పుడు సికింద్రాబాద్ అంటే అది ఒక మహానగరం కింద. ఎంత ఒక 10 వీధులు ఉంటాయేమో గొప్పగా చెప్పుకోవడానికి. ఆ 10 వీధులు కూడా చాలా బ్రహ్మాండంగా, రోడ్లు ఎంతో బాగుండేవి, పేర్లు ఎంతో అందంగా ఉండేవి. అయితే అన్ని ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేర్లే. అక్కడెక్కడ మన నిజాం గవర్నమెంట్ పాలనలో ఒక భాగంగా ఉన్నప్పటికీ అది సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ వాళ్ళ అధీనంలో ఉండడం వల్ల ఆంగ్లేయుల ప్రభావమే మన మీద ఎక్కువగా ఉండేది సికింద్రాబాద్ మీద. కానీ ఈ తురుష్కుల పాలన మన మీద ఎక్కువ ఉండేది కాదు. కాకపోతే రజాకర్ టైంలో మాత్రం కొన్ని అనుభవాలు నేను చవి చూశానండి. చిన్నపిల్లగా ఆ అనుభవాలు కూడా నేను నా శీర్షికలో రాయడం జరిగింది. ఎందుకంటే సికింద్రాబాద్ చరిత్ర తెలియాలి అందరికీ. దాంతో పాటు నా చరిత్ర కూడా చెప్పుకుంటూ ఒక నివాసి కథనం అని పెట్టాను ఆ పుస్తకానికి పేరు. ఆ నివాసి కథనంలో నేను నివాసిగా, నేనే వ్యాఖ్యాత్రిగా, నేనే ఆ మనిషిగా కథ చెప్పుకుంటూ వెళ్లాను. అందులో నాకు తెలిసిన రోడ్లన్నీ, ఏ రోడ్లలో ఏమేమి ఉండేవో ఆ వివరాలు కానీ, ఆ పేర్లు కానీ ఇప్పటి వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అది తెలుసుకుని చాలా మంది ఆ పుస్తకాన్ని అభినందించి నన్ను ఎంతో అభినందించడం కూడా అది నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగానే భావిస్తున్నానండి. నా సిరిచుక్క సికింద్రాబాద్ ఎప్పటికీ సిరిచుక్క సికింద్రాబాదే. ఇంకా నా జీవితం అంతా సికింద్రాబాదే. కాబట్టి నేను పొరుగు ఊర్లకి ఎన్ని ఊళ్ళకి వెళ్ళినా నా స్థిర నివాసం సికింద్రాబాద్. ఇప్పుడు మీ వయసు 81 అండి. 81. మొన్న 80 జూలైలో అయిపోయింది. 81 మళ్ళా జూలై వస్తే 81 కూడా అయిపోతుంది. ఉత్సాహం తగ్గలేదు మీలో? ఉత్సాహం తగ్గకూడదండి. ప్రతి వారిలో కూడా వయస్సుకి మనస్సుకి సంబంధం లేదండి. మనస్సు పరిగెడుతూ ఉంటుంది, వయస్సు కొన్ని అది దాని పని అది చేసుకుంటూ పోతుంటుంది. శరీర శక్తి తగ్గినా మానసికంగా మన శక్తి తగ్గించుకోకూడదని నా ఉద్దేశం. మనం ఉన్నంత వరకు, చేయగలిగినంత వరకు, భగవంతుడు మనకి మానసికంగా ఆరోగ్యం ఇచ్చినంత వరకు మనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అదే మనకి సగం బలం. అది మన ఆరోగ్యానికి సగం బలం. తర్వాత మనం తీసుకునే మందులు, మాకులు, తినే తిండి అవన్నీ ఒక ఎత్తు. 50% మన మనస్సు, మన సంతోషం, మన పరిసరాలు, అది మన చేతిలో ఉంది. ఆ కంట్రోల్ మనం పెట్టుకోగలగాలి. అప్పుడే మనకి నిండైన జీవితం కలుగుతుంది. తర్వాత ఒకరికి ఉందన్న బాధ మనకి లేదన్న ఇది ఉండకూడదు. ఆత్మ సంతృప్తి కూడా కొంత అవసరం అండి. అంటే అలా అని మనం అన్ని ఏదో చేసేసామని కాదు. ఎక్కడండి సాహిత్యం కావచ్చు, సంగీతం, ఏ కళ అయినా ఒక సముద్రం లాంటిది. ఎవ్వరూ పూర్తిగా సాధించాలని చెప్పడానికి చెప్పారు.
మనోబలం అనేది చాలా ముఖ్యం. మనోబలాన్ని మించిన మందు లేదు. ఆ మనోబలంతోనే మనుగడ మహాసాధ్యం. చాలా సంతోషం సాదా అశోకరత్న గారు. తప్పకుండా మీరు మరిన్ని పుస్తకాలు ఇంకా అలాగే రాస్తూనే ఉండాలని మీకు ఆ భగవంతుడి శక్తి వాళ్ళు చెప్పుకోకుంటూ నమస్కారం అండి, ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ రాంబాబు గారు. మీరు వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ల సాంగత్యము, మరి వాళ్ళతో ఉన్న పరిచయాలు, మొత్తానికి మీరు కూడా చాలా ఆనాటి మనుషుల్లాగా కనిపిస్తున్నారు నాకు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం.